హీనమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుందంటే తల్లిదండ్రులను గౌరవించినటువంటి తరం అని చెప్పచ్చు. కేర్లెస్ యాటిట్యూడ్ అయిపోయిందన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యం మారదు, ఎన్నటికి మారదు. ఎన్ని తరాలు మారినా, ఎన్ని కొత్త 4G 5G 6G 10G వచ్చినా కూడా వాక్యం మాత్రం మారదు. ఏంటంటే యూ నీడ్ టు ఆనర్ యువర్ ఫాదర్. నీ తండ్రిని, ఆయన మంచోడు కానీ, చెడ్డోడు కానీ, దుర్మార్గుడు కానీ, సరైన వ్యక్తి కానీ, ఏమైనా సరే ఆ తండ్రిని ద్వేషించినా, దూషించినా, ఆ తండ్రి గురించి చెడుగా మాట్లాడినా దేవుడు అస్సలు సహించడు, అస్సలు ఒప్పుకోడు. సో ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఒకసారి మన తండ్రులను మనం జ్ఞాపకం చేసుకొని, వారు ఒకవేళ భూమిని విడిచిపోయి వెళ్ళింటే దేవునికి వారిని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకవేళ భూమి మీద ఉంటే వారిని గౌరవించాలి, వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. నేను ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు నాకు తెలుసు, నేను ఎప్పుడు చెప్తాను, ఉదయకాలం కూడా చెప్పాను, మా నాన్న లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. ఏదో ఏజీబీసీ చేసి గవర్నమెంట్ ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవించేవాడిని. కానీ మా నాన్న పట్టుబట్టి, నాలో ఉన్నటువంటి సత్తాను గుర్తించి, ఏమండి డబ్బులు ఖర్చు పెట్టి, ఎంతైనా ఖర్చు పెట్టి, మా నాన్న ఒక మాట అనేవాడు అప్పట్లో, నువ్వు చదివితే, నువ్వు మెడిసిన్ చదివితే, నువ్వు ఎంబీబీఎస్లో సీట్ కొడితే నేను జోలో పెట్టుకొని అడుక్కొనైనా నేను చదివిస్తాను అన్నాడు మా నాన్న. అడుక్కొనైనా నేను చదివిస్తాను. సో అలా నన్ను డాక్టర్ కావాలని మా నాన్న చాలా ప్రేరేపించాడు. నువ్వు సీట్ కొట్టు, నేను అడుక్కొనైనా నిన్ను చదివించుకుంటాను, నేను ఎట్లయినా సరే నేను చదివించుకుంటా అన్నాడు. సో అలా మా నాన్న లేకపోతే నేను అసలు ఈ స్టేజ్లో ఉండేవాడిని కదా. ఏదో మామూలుగా సాధారణ జీవితంగా ఒక సాధారణ ఉద్యోగిగా స్థిరపడే ఉండేవాడినేమో. కానీ దేవుడు మా నాన్న నాకు ఇచ్చాడు కనుక మా నాన్నను వాడుకొని నన్ను ఒక స్థానంలో, ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో దేవుడు ఉంచాడు. పిల్లల తండ్రులు పిల్లలకు చాలా 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 అవసరం, చాలా అవసరం. కొన్ని చాలా విలువైన మాటలు ఈరోజు నేను మీతో చెప్పబోతున్నాను. యూ నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. యూ నీడ్ టు బి వెరీ 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 కేర్ఫుల్. దేవుడు ఒక తండ్రి నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఒక తండ్రి తను ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలి అని మనము వాక్యంలో కొంచెం క్లుప్తంగా మనం చూద్దాం. సో కనుక దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ఎవరము పరిపూర్ణమైనటువంటి తండ్రులం కాము. అయినా వాక్య ప్రకారము మనము నడుచుకున్నప్పుడు మనము మన పిల్లలకు మనం దీవెనకరంగా మారుతాం. ఏమండి, దాదాపుగా సగము కంటే ఎక్కువగా క్రొత్త నిబంధన రాసినటువంటి పౌలు గారు అన్నారు, నేను పరిపూర్ణుడను కానన్నాడు. పౌలు గారే పరిపూర్ణుడను కాను అన్నప్పుడు ఏమంటే విశేషమైన పరలోక దర్శనాలు, విశేషమైన అద్భుతాలు ప్రభువుని ఎన్నిసార్లు చూశాడో, ఎన్ని పరలోక అనుభవాలు ఆయనకు. ఆయన ఏమంటాడు తెలుసా, నేను పరిపూర్ణుని కాదంటున్నాడు. ఆయన పరిపూర్ణుడు కాదంటే మనం ఎక్కడికి వెళ్తామండి? మనం హూ ఆర్ వీ, వాట్ ఆర్ వీ? సో కనుక దేర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఫాదర్. కానీ మనము మన నాన్న, మన తండ్రి పర్ఫెక్టా కాదు మనం చూడాల్సింది మన తండ్రిని మనము గౌరవించడం మనము నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా యు ఆనర్ యువర్ ఫాదర్ విత్ వర్డ్స్ అండ్ విత్ యాక్షన్స్. తండ్రులు అనుభవజ్ఞులండి, నేను ఇప్పటికీ చెప్తాను, మా నాన్న చెప్పిన కొన్ని మాటలు వినంటే నేను కొన్ని విషయాలు అనవసరంగా సఫర్ అయ్యేవాడిని కాను. మనం ఏమనుకుంటామంటే వాళ్ళు అవుట్డేటెడ్, మనము అప్డేటెడ్, వాళ్ళు పాత తరం వాళ్ళు, మనం కొత్త తరం వాళ్ళము, వాళ్ళకు తెలివిని మనకు చాలా తెలుసు, ఇలా అనుకొని పెద్దలు అనుభవజ్ఞులు ఏమైనా సలహాలు ఇస్తే అలా ప్రక్కన పడేస్తాం మనం. ఐ డిడ్ ద సేమ్ థింగ్. దానివల్ల నేను పర్యవసనాలు కూడా ఎదుర్కొన్నాను. సో వీ నీడ్ టు ఆనర్ అవర్ డాడీ. మన యొక్క తండ్రిని మనము గౌరవించాలి, మన తండ్రిని ఘనపరచాలి. ఆయన మాట అనుభవముతో కూడినటువంటి మాటను మనము వినాలి. అందుకే ఒక తండ్రి తన పిల్లలకు, తన కుటుంబానికి చాలా 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 అవసరం. బైబిల్లో తండ్రి గురించి యేసు ప్రభు ఒక మాట చెప్పారు. బైబిల్లో ఒక మాట చెప్పారు. మత్తయి సువార్త నేను చదువుతాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనం, 7-9. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తనను రొట్టె అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనీయ ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అంటే ఇక్కడ ప్రభువు చెప్పకనే ఒక తండ్రి యొక్క లక్షణాల గురించి చెప్తున్నాడు.
తండ్రి చెడ్డవాడైనా ఏం ఆలోచిస్తాడంటే తెలుసా? నా పిల్లలు బాగుండాలి, నా కుమారుడు బాగుండాలి, నా కుమార్తె బాగుండాలి అని ఆలోచిస్తాడంట. తీవ్రవాదైనా సరే, వాడు పరమ భ్రష్టుడైనా సరే, ఎంత నీచుడైనా నికృష్టుడైనా సరే, తన కొడుకు మాత్రం బాగుండాలంటాడు. తన కొడుకు అడిగితే ఏదైనా ఇచ్చేదానికి ఇష్టపడతాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ అ న్యాచురల్ ఫాదర్. చెడ్డవారైనా కూడా కుమారుడు అడిగితే ఏమండి, వారు ఏమి చేసైనా కూడా ఇచ్చేదానికి సిద్ధపడేవాడే నాన్న, లేకపోతే తండ్రి. ఒక తండ్రి హృదయము పిల్లల ఎడల అలా ఉంటుంది. దాంతో పోలుస్తూ మీరు చెడ్డవారై ఉన్నా కూడా మీ పిల్లలు అడిగితే మాత్రం మీరు వెనుతీయకుండా మీ పిల్లలను చూసుకుంటారే, మీరే అలా ఉంటే ఇక నేను పరలోకమున్న తండ్రిని నేను ఎలా మీకు ఇవ్వకుండా ఉంటాను? ఎంతో నిశ్చయంగా ఇంకా ఎక్కువగా నేను ఇస్తాను కదా అంటున్నాడు. సో ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే, ఆ ఫాదర్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ప్రొవిజన్. అంటే తన యొక్క కుమారులకు, తన యొక్క కుమార్తెలకు ఏమండి, వారిని పోషించాలి. ఐ నో మెనీ పీపుల్. నాకు ఒక బెంగళూరులో ఒక ఆయన ఉండేవాడు. ఒక సంస్థలో ఆయన పనిచేసేవాడు అనమాట. సేవకుడు అనమాట. ఆయన మినిస్ట్రీ చేస్తాడు, సంస్థలో పనిచేసేవాడు. ఆయన ఎప్పుడు కూడా అంటే నేను చెప్పే ఈ బోధన ఎప్పుడు కూడా విమర్శిస్తుంటాడు అనమాట. చాలా డైరెక్ట్గా విమర్శిస్తుంటాడు. నేను పెద్దగా పట్టించుకోలేండి, విమర్శిస్తుంటాడు. సో ఆయన ఒకరోజు వాళ్ళ కొడుకు ఆయనను ఒక ప్రశ్న అడిగి వాళ్ళ నాన్నకు ఒక సలహా చెప్పాడంట. ఏమనంటే, ఒకరోజు వాక్యం చెప్తుంటే వాళ్ళ కొడుకు విన్నాడంట. వాక్యం చెప్తున్నట్ట, మనం రాజులము, రాజు కొడుకులము అని చెప్తున్నాడంట. ప్రసంగం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కొడుకు ఆయనతో అన్నాడంట, ఎందుకంటే ఆయనే చెప్పాడు ఇది, ఆయన దాన్ని గొప్పగా చేసి చెప్పాడు. వాళ్ళ కొడుకు అన్నాడంట, ఇంకొకసారి అటువంటి ప్రసంగం చేయొద్దు డాడీ అన్నాడంట. రాజు అనొద్దు డాడీ, నాకు ఐస్ క్రీమ్ తీసేయలేని స్థితిలో ఉన్నావు, నువ్వు రాజు అయితే, నేను రాజకుమారుడు అయితే నా బట్టలు ఇలా ఉంటాయా, నేను తినే తిండి ఇలా ఉంటుందా, నేను ఉండే ఇల్లు ఇలా ఉంటుందా? డోంట్ ప్రీచ్ సచ్ మెసేజ్ అగైన్ అని చెప్పాడంట. డోంట్ ప్రీచ్ సచ్ మెసేజెస్, అటువంటి చెప్పద్దు. ప్రియులారా, నేను ఒక విషయం చెప్తాను చూడండి. పిల్లలు, నాకు ఒక సేవకుడు తెలుసు, ఆయన యొక్క కుమారుడు ఏమన్నాడు తెలుసా? నేను చచ్చినా కూడా దేవుని సేవ చేయను అన్నాడు. ఎందుకు చేయవయ్యా అంటే, మా నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడో నేను చూశాను, ఎంత తనకలాడాడో నేను చూశాను, ఎంత స్ట్రగుల్ అయ్యాడో చూశాను, మాకు అన్నం పెట్టేదానికి, మనము పోషించేదానికి ఎంత స్ట్రగుల్ అయ్యాడో చూశాను, నేను అవి పడలేను, నాకు వద్దు అన్నాడు. నా పాయింట్ ఏమిటంటే, మనము సేవకుల కంటే ముఖ్యంగా మనము తండ్రులము. మనం అది మర్చిపోకూడదు. వీఆర్ ఫాదర్స్. ఒక ప్రాంతంలో నేను ఒకసారి వాక్యం చెప్పేదానికి వెళ్ళాను. అక్కడ వారు మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటూ వారు మాట్లాడుతున్నారు, వారు సాక్ష్యాలు చెప్తున్నారు. దగ్గర 2 దశాబ్దాల పైగా అయ్యాయన్నమాట. చెప్తూ ఉన్నారు. చెబుతూ ఉంటే అంతా సేవ అని మొత్తం చెప్తున్నారు అనమాట. నాకు మాట్లాడమని మైక్ ఇచ్చారు. చాలా మంచి దైవజనులు వారు. అంటే దేవుని యొక్క సేవ అంటే మొత్తం ఏమైనా చేస్తారనమాట. అప్పుడు నేను చెప్పాను, దేవుడు మనల్ని సేవకుల కంటే ముందుగా తల్లిదండ్రులుగాను, లేకపోతే భార్యాభర్తలుగాను చూస్తున్నాడు. సేవకులు మాత్రమే కాదు, కుటుంబ జీవితం కూడా ఉండాలి. మేము ఎక్కడికి వెళ్ళలేదు, వివాహమైనది మొదలుకొని ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదని చెప్పారు. అంటే ఏమంటే సేవ. ఏమండి, ఏదో తోటలో దేవుడు సేవ ప్రారంభించాడా? సేవ ఎప్పుడు అసలు మొదలైంది? పాపం వచ్చిన తర్వాత అన్నీ మొదలయ్యాయి. దానికి ముందు ఒకటే దేవుడు చెప్పాడు, ఒక కుటుంబాన్ని స్థాపించి భార్యాభర్తను చేశాడు అంతే. ఆయన సేవకుని చేయలేదు, ఇవాంజలిస్ట్ చేయలేదు, సువార్తికుని, ప్రవక్తను, అపోస్తుల్ని చేయలేదు. భార్యను భర్తను చేశాడు. ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, సమస్తం లోబర్చుకొని అన్నాడు. పిల్లలు కన్నారు, తల్లిదండ్రులు అయిపోయారు. ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పరిచారు. కుటుంబం పాడైపోయింది. మరలా కుటుంబాన్ని తిరిగి కట్టేదానికే ఈ సేవ పరిచర్య అంతా కూడా.
సో హూ ఎవర్ యు మే బి, యు ఆర్ అ ఫాదర్. ఐ యామ్ ఎ ఫాదర్. మినిమం రెస్పాన్సిబిలిటీ మనకేంటంటే మన పిల్లలకు ఏ కొదవ లేకుండా మనం చూసుకోవాలి. ఏ కొదవ లేకుండా మనం చూసుకోవాలి. మన పిల్లలు ఏదైనా అడిగితే మనం ఇవ్వలేని స్థితిలో ఉండకూడదు. సోదరుడు మరి జాషువా గురించి నేను మామూలు చెప్తూ ఉంటాను. ఒకసారి నాతో మాట్లాడుతూ, పాస్టర్ గారు, ఒకరోజు నా కుమార్తె వచ్చి, డాడీ నాకు బిర్యానీ తినాలని ఉంది డాడీ అని అడిగిందంట. జోబులో డబ్బు లేవు. నా కుమార్తె అడగక బిర్యానీ కావాలని అడిగింది. అడగక బిర్యానీ కావాలని అడిగింది. డబ్బులు లేవు. ఏమి చేయాలో తెలియక ఇంట్లోకి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని మోకరించి చేతులు పక్కతే, ప్రభువా నీవే నా కుమార్తెను పోషించాలయ్యా, నీవే నాకు సహాయం చేయాలి ప్రభువా, నీవే నన్ను ఆదుకోవాలి ప్రభువా. నా కుమార్తె ముందు నా చేత కాదు, నేను పోషించలేను అని అంటే నాకు విలువ ఉండదు ప్రభువా. నీపైన నా విశ్వాసానికి ఇది ఒక పెద్ద పరీక్ష, నువ్వు పోషించాలి, నువ్వు ఎట్లయినా కార్యం చేయ ప్రభు అని లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఒక స్ట్రేంజర్ అండి, ఒక క్రొత్త వ్యక్తి వచ్చేసి దేవుడు మాకు చెప్పాడని చెప్పేసి బిర్యానీ ప్యాకెట్లు ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాడు. నిజం జరిగింది, అది అబద్ధం కాదు, ఎక్కడో జరగల. దిస్ హ్యాపెండ్. సాతాను తండ్రుల మీద చేసే దాడి ఏంటో చెప్పంటారా? మీరు మీ కుటుంబాన్ని పోషించకుండా వాడు చేస్తాడు. మీ కుటుంబాన్ని పోషించకుండా చేస్తారు. మీ పిల్లలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వకుండా వాడు నీ ఆర్థిక పరిస్థితి మీద వాడు దాడి చేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా ఏ తండ్రి కూడా ఏ పురుషుడు కూడా ఆర్థికంగా ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా వెనుకబడకూడదు. అది సాతాను యొక్క దాడి. ఎందుకంటే నీవు నీ పిల్లలను పోషించకపోతే రేపు పొద్దున నీ పిల్లలే నిన్ను ఎగతాళి చేస్తారు. Father's responsibility is whatever your children ask, you must provide. You have to be a provider. నీ పిల్లలను పోషించే వ్యక్తిగా తండ్రి ఉండాలి. అంటే ఏ గొంతెమ్మ కోరికలని కాదు, మినిమం అవసరతలు మనము తీర్చగలం. మినిమం అంటే ఏంటి అంటానంటే, సమాజంలో ఒక డిగ్నిటీతో మన పిల్లలు ఉండగలగాలి. వీళ్ళగా అసలు చిరిగిపోయిన బట్టలు, ఆ యొక్క హీన స్థితిలో ఉంటే మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు, ఎంత ఆత్మ న్యూనతాభావానికి మేము తక్కువ వాళ్ళమని ఫీల్ అవుతారండి. అటువంటిది తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. మన పిల్లలకు ఒక హోదాని ఇవ్వాలి, ఒక డిగ్నిటీతో జీవించినట్లుగా, ఏమాత్రం ఎవరితో కూడా కంపేర్ చేసినా కూడా తక్కువ వాళ్ళగా ఎట్టి పరిస్థితిలో కనిపించకుండా ఉండినట్లుగా మన కుటుంబాన్ని మనము పోషించగలగాలి. ప్రతి తండ్రి కూడా, చెడ్డవాడైనా కూడా పిల్లలను పోషించగలిగే స్థితిలో ఉండాలి. దిస్ ఇస్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ డాడీ, ఎవ్రీ పప్పా, ఎవ్రీ ఫాదర్. నాకు బాగా గుర్తుంది, ఒకసారి రెన్ని పప్ప నాకు బెల్ట్ కావాలి పప్ప అన్నాడు. బెల్ట్ కావాలి పప్ప అంటే సరే వెళ్దాం పని బెల్ట్ ఉన్నటువంటి షాప్ దగ్గరికి వెళ్ళాను. షాప్ దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్పాను. ఏం చెప్పాను తెలుసా? నీకు ఏవేవి నచ్చాయి చెప్పు అన్నాను. నీకు ఏవేవి నచ్చాయని చెప్తే చెప్పాడు. ఒక దగ్గర ఒక 10 చెప్పాడు. ఇది నచ్చింది అని చెప్పాడు. 10 చెప్పాను. 10 ప్యాక్ చేసి ఇవ్వన్నాను. 10 ప్యాక్ చేసినావు అంటే, పప్పా ఈ 10 నాకేనా అన్నాడు. ఈ 10 నాకేనా అన్నాడు. యా టేక్ ఇట్. ఇక చూడాలి ఆ ముఖంలో ఆ సంతోషం కానీ, ఆ సంబరం కానీ. అసలు తండ్రి హృదయం ఎప్పుడు కూడా అలా ఉంటుందండి. ఇప్పుడు నా కుమారుడు ఒకటి అడిగినప్పుడు, నేను ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఎంత హీనమైనటువంటి స్థితి కదా అది. బయట వదిలేసండి, మన పేరు ప్రఖ్యాతులు బయట వదిలేసండి. మన ఇంటిలో మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ నాకు పలాంటిది కావాలని చిన్న అవసరతను మనం అడిగినప్పుడు తీర్చలేని స్థితిలో ఉంటే ఎంత అవమానకరం కదా, ఎంత అవమానంగా ఫీల్ అవుతాం కదా, ఎంత తక్కువగా, అరే నా కొడుకును పోషించలేకపోయానే, నా కుమార్తెను పోషించలేకపోయానే, నా యొక్క కుటుంబాన్ని పోషించలేకపోయానే అన్నటువంటి ఎంత అవమానకరంగా మనం ఫీల్ అవుతాం కదా. కాబట్టి సాతాను అక్కడ దాడి చేస్తాడు. సో కాబట్టి ఒక నిర్ణయం తీసుకుని, అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవ్వరు కూడా ఖాళీగా ఉండద్దండి. ఏదో ఒకటి చేయండి. ఆల్వేస్ డూ సంథింగ్, ఎర్న్ మనీ, ఆల్వేస్ డూ సంథింగ్. ఎప్పుడు కూడా ఖాళీగా ఉండద్దు.
చిన్న పనైనా పర్వాలేదు. మొదటనే స్థితి కొద్దిగా ఉన్నాను, దేవుడితో దాన్ని మహాభివృద్ధికి దేవుడు తీసుకుని వస్తాడు. సమయాన్ని వేస్ట్ చేయకుండా ఖాళీగా అస్సలు కూడా ఉండొద్దని చెప్తాను. సో ఒక దైవికపరమైనటువంటి తండ్రి యొక్క ఒక లక్షణం ఏమిటంటే పిల్లలను పోషించగలగాలి. వారు అడిగితే ఏం అడిగితే అవి తీసి ఇవ్వగలగాలి. అవసరానికి బట్టి వారికి మనము తీసి ఇవ్వగలిగే స్థితిలోకి మనం వెళ్ళాలి. అందుకే పరలోకపు తండ్రిని అడిగే, ప్రభువా నా ఇజ్జత్ కాపాడయ్యా, పిల్లలు కన్నా మాత్రం కాదయ్యా, వారిని పెంచాలి, వారిని ఒక డిగ్నిటీతో వారిని పెంచాలి, ఉన్నతమైనటువంటి స్థితిలో వారిని నేను పెంచాలి ప్రభువా, నన్ను పోషించు, నాకు సహాయం చేయ ప్రభు అని మన పరలోకపు తండ్రిని అడిగి ఏమండి మనము దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకొని మన పిల్లలను మనము పోషించగలిగే వారిలాగా మనము ఉండాలి. సో ఫస్ట్ we should be, all daddies should be providers for the children and also for the family. బాధాకరమైన విషయం అంటే కొన్ని కుటుంబాల్లో, అన్నీ కాదులేండి, కొన్ని కుటుంబాల్లో పురుషులు ఖాళీగా ఉంటారనమాట, స్త్రీలు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు. పురుషులు ఖాళీగా ఉంటారు, ఏ పని చేయకుండా ఉంటారు, సిస్టర్స్ వారు కష్టపడి పని చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఈ క్రమాన్ని దేవుడు పెట్టలేదు. వారు ఏం లేదు, ఖాళీగా కూర్చుకుంటారు, ఒక నయా పైసా ఆదాయం ఉండదు, వీళ్ళు కష్టపడతారు, వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క వాక్య ప్రకారం ఏ మాత్రం కూడా కాదు. సో ఆల్ ఫాదర్ షుడ్ బి ప్రొవైడర్స్, పోషించే వారిలాగా ఉండాలి. ఇది మొదటి బాధ్యత. రెండవ బాధ్యత భద్రపరిచే బాధ్యత. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇది యూదా ఇస్కరియోతు గురించి చెప్పబడినటువంటి మాట. దేవుని పుత్రుడు కాదు యూదా ఇస్కరియోతు, నాశన పుత్రుడు అయ్యాడు. అంటే సాతాను యొక్క సంతానం అయిపోయాడు. తక్కిన 11 మంది దేవుని సంతానం కాబట్టి ఆ పిల్లలను యేసు ప్రభు ఆయన నామములో ఆ పిల్లలను భద్రపరిచారు. A father should be a protector of the children. కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, మరింత ఒకవేళ యవన స్థితికి వస్తే ఇంకా ఎక్కువగా భద్రపరచాలి. మనం దేవుని కలిగినటువంటి వారం అండి. అనుకోని సంఘటన మన జీవితంలో ఏది కూడా జరగకూడదు. ఏదైనా ఒక ప్రమాదం ముంచి ఉందంటే దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఈవెన్ మన పిల్లల విషయంలో కూడా, ఆడపిల్లలైతే కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకం ఎంత ఘోరంగా ఉందో తెలుసా, ఎంత భయంకరంగా లోకం అయిపోతుందో తెలుసా. వీ నీడ్ గాడ్స్ ప్రొటెక్షన్ ఫార్ అవర్ చిల్డ్రన్. తండ్రులుగా మన బాధ్యత వారి అక్కరలు తీర్చడం మాత్రమే కాదు, వారిని భద్రపరచాలి. వీ నీడ్ టు గివ్ ప్రొటెక్షన్ టు దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వీ నీడ్ టు గివ్ ప్రొటెక్షన్. వారి కొరకు కొన్నిసార్లు పోరాడవలసి వస్తుంది. నెహెమ్యా గ్రంథంలో ఒక వాక్యం చూపిస్తాను. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండినట్లు యుద్ధము చేయుడి అంటిని. యాకోబు ఏం చేశాడండి? ఆయన కూతుర్ని ఎక్కడికి పోతుందో తెలియదు, ఒంటరిగా ఉందో తెలియదు, ప్రక్కన ఎవరైనా ఉన్నారో తెలియదు. హి వాజ్ అ ఫెయిల్డ్ ఫాదర్. జేకబ్ వాజ్ అ ఫెయిల్డ్ ఫాదర్. యవన ప్రాయంలో ఉన్నటువంటి కుమార్తె ఎక్కడికి పోతుందో పట్టించుకోలేదు, భద్రపరచలేదు కనుక ఎంత న్యూసెన్స్ అయిపోయింది, ఎన్ని గొడవలు జరిగిపోయాయి. పిల్లలంతా కంట్రోల్ తప్పారు, వైలెంట్ అయిపోయారు, మొత్తం తగలబెట్టేశారు, గ్రామాన్ని తగలబెట్టేసి మొత్తం లేపేశారు, అందరినీ చంపేశారు.
గ్రామానంతా చంపేశారు. ఇక్కడ ఏమంటున్నాడు? పోరాడమంటున్నాడు. ప్రభు మనకు నేర్పించినటువంటి ప్రార్థన, మీరు శోధనలలోనికి ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి. వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ త్రూ ప్రేయర్. మన పిల్లల పైన మనకు బాధ్యత కూడా ఉంది. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడడం లేదు, ఎవరు స్నేహితులు, ఎవరు కాంటాక్ట్స్, ఎవరితో సమయం గడుపుతున్నారు, ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నాడు, ఇవన్నీ చూసుకొనవలసినటువంటి బాధ్యత తండ్రిది. ప్రొవైడర్, రెండవది ప్రొటెక్టర్. పోరాడాలి, కొన్నిసార్లు పోరాడాలి మన పిల్లల గురించి. వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్. తండ్రులు భద్రపరచుకుంటే ఏమైపోతారండి? ఇంకా మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచం అంతా కూడా సర్వే చేశారు. ఏం సర్వే చేస్తారు తెలుసా? మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్స్, చాలామంది క్రిమినల్స్, నేరస్తులు, క్రూరత్వం కలిగినటువంటి మనుషులు ఎవరంట తెలుసా? మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరంట తెలుసా? తండ్రి లేని వాళ్ళంట. తండ్రి పెంపకములో పెరగనిటి వారంట. ఇది రీసెర్చ్ చేశారు. ఎక్కువ పర్సంటేజ్ నేరస్తు అంటే, ఒక తండ్రి ఉన్నాడంటే తెలియని భద్రత ఆ కుమారుడికి ఉంటుంది. తెలియని భద్రత. చాలామంది నేరస్తులు కావడం, డ్రగ్ అడిక్ట్స్ కావడం, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావడం, రౌడీలుగా కావడం, లోకంలో కలిసిపోవడం, వీళ్ళంతా ఎవరో తెలుసా? తండ్రులు లేనివారు, లేకపోతే తండ్రి భద్రత కింద లేనటువంటి వారు, లేకపోతే వివాహం కాకుండా తల్లులకు పుట్టినటువంటి వారు. తండ్రి లేకపోతే వారు వైలెంట్గా అవుతారంట. తండ్రి లేకపోతే వారు అనేక రకాలైనటువంటి మానసిక ఆ శోధనలకు గురైపోయి లోకంలో వారు పనికివారులాగా, అనేకులకు ఆటంకముగా, నేరస్తులాగా తయారవుతారంట. సో కాబట్టి ఇప్పుడు ఎందుకు యవనస్తులుగా తయారైపోతున్నారు? పిట్టలను చంపినట్టు చంపుతున్నారు. స్త్రీలు పురుషులు ఏం తేడా లేదు. పోయిన వారిలో ఎంత భయంకరమైనది. హనీమూన్ కని పిలుచుకొని పోయి బాయ్ ఫ్రెండ్లతో మాట్లాడిచ్చేసి లేపేసి ఎల్లకాలము జన్మజన్మలకు నీవే నా భర్తవని స్టేటస్ పెట్టుకుందామా, కవర్ చేద్దామని. ఎట్లా తయారైపోయారు? ఎందుకు ఇట్లా తయారైపోయారు? ఆ అమ్మాయి అన్నదంట వాళ్ళ అమ్మతో, మీరు నాకు పెళ్లి చేయండి, పెళ్లి చేస్తే వాడిని ఏం చేస్తారో చూడండి ఆల్రెడీ చెప్పిందంట అమ్మాయి. అంటే ఒక తల్లితో మాట్లాడే పద్ధతి అదా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ పేరెంట్స్. అబ్సల్యూట్లీ ఫాదర్స్ ఫెయిల్యూర్ ఇది. దేవుడు మనకు పిల్లలను బహుమానంగా ఇస్తాడు. అంత మాత్రమే కాదు, మనకు బాధ్యతను కూడా దేవుడు గుర్తుకు చేస్తాడు. ఆ బాధ్యతలు ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. వీ నీడ్ టు ప్రొటెక్ట్. ప్రతి ఒక్కరికి శరీరం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి శరీరం ఉంటుంది. దేనిని మనం పోషిస్తామో అది పెరుగుతుంది. మనకు క్రిమినల్స్కు పెద్దగా ఏం తేడా లేదండి. ప్రతి ఒక్కరిలో శరీరానుసారమైనటువంటి మనసు ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. శరీర కార్యాలు, శరీరం అన్నట్టు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ప్రతి ఒక్కరికి ఆ ప్రేరేపణలు వస్తాయి. కాకపోతే వాటిని ఏం చేయాలంటే వాటిని అణచివేయాలి. సో ఎవరు చేస్తారంటే తల్లిదండ్రులు క్రమశిక్షణలో బాలుడుగా ఉన్నప్పుడే క్రమశిక్షణ నేర్పిస్తే పెద్దయిన తర్వాత తప్పిపోడంట. పెద్దయిన తర్వాత తప్పిపోడు. బాలుడుగా ఉన్నప్పుడే నడవలసినటువంటి త్రోవను మనం నేర్పిస్తే ఇలా ఎందుకు వెళ్ళి చచ్చిపోతారండి? ఒక తండ్రి ఏమని మొరపెడుతున్నా తెలుసా? మొన్న ఐపీఎల్ జరిగింది కదండి. మనం అనుకుంటామండి అసలు ఇది స్పోర్ట్స్ గేమ్స్ అనుకుంటాం. దాని వెనకల ఎజెండా ఎప్పుడు కూడా చూడాలి మీరు. ఏంటంటే దాని పేరేంటి? ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్. ఏంటి? దేని మందు పేరండి, మద్యం పేరు అది. ఆ డైరెక్టర్ అంటున్నాడు, ఎందుకు చేస్తున్నాం ఇదంటే మా బిజినెస్ బాగా జరగాలని చేస్తున్నాం. క్రికెట్ అంటే ప్రజలు ఆరాధిస్తారు, దీనికంటే మించినటువంటి ప్లాట్ఫామ్ మాకు ఏముంది, కాబట్టి దీన్ని ఎంచుకున్నాం, కోట్లు మేము పెడుతున్నాం. ఎందుకు తెలుసా? మా మద్యం ఫుల్ సేల్ పెరగాలని. ఇవన్నీ ఎరగక ఏదో స్పోర్ట్స్ అని, ఎంటర్టైన్మెంట్ అని, అలా అని వెళ్ళారు. మొన్న చాలామంది చనిపోయారు. ఒక తండ్రి ఏడుస్తున్నాడు. ఏమన్నారు తెలుసా? కుమారుడా, నీకోసం 500 కోట్లు దాచిపెట్టాను, 500 కోట్లు దాచిపెట్టాను, అనుభవించేదానికి నువ్వు లేవా అని మొరపెడుతున్నాడు తండ్రి. నేను ఎప్పుడు చెప్తుంటాను, సరి అయిన టైంలో, సరి అయిన స్థలంలో, సరి అయిన మనుషుల మధ్య మనం ఉండాలి. రాంగ్ టైంలో, రాంగ్ స్థలంలో, రాంగ్ ప్లేస్లో మనం ఉండకూడదు.
ఈ లోకము శపించబడినటువంటి లోకం, అపాయకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరికి ఉపద్రవం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకే దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడాలి. రాంగ్ ప్లేస్లో ఉండకూడదు, రాంగ్ మనుషుల మధ్య ఉండకూడదు, రాంగ్ టైంలో కూడా ఉండకూడదు. కొన్నిసార్లు ఒక 10 సెకండ్లు లేట్ అయినా కూడా యాక్సిడెంట్ తప్పిపోతుంది, 10 సెకండ్ల ఆలస్యమైనా కూడా. సో వారంతా చనిపోయారు. ఇలా ఎంతమంది సాతాను బారిన వారు పడుతున్నారు. ఎవరు భద్రపరచాలి? తండ్రులు భద్రపరచాలి. పోషించడం మాత్రమే కాదు, ఆయన డబ్బులు ఎత్తిపెట్టాడు కానీ కుమారుని కంట్రోల్ చేయలేకపోయాడు. ఎందుకు? ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి. నేను కూడా క్రికెట్ మ్యాచ్లో చూశాను. టీవీలో చూస్తే స్పష్టంగా కనపడుతుందా, గ్రౌండ్లో చూస్తే స్పష్టంగా కనపడుతుందా? టీవీలో చూసినంత స్పష్టంగా అసలు గ్రౌండ్లోకి వెళ్తే ఏం కనిపించవండి. అసలు 1 తెలియదు, 2 తెలియదు. ఆ స్కోర్ బోర్డు చూస్తే తెలుస్తుంది. ఎప్పుడో పథకాలను చూశాను నేను. 10వ తరగతి తర్వాత మొత్తం వదిలేశాను. ప్రతిసారి ఎప్పుడు చూసినా కూడా ఇండియా ఓడిపోతుంది, అందుకే వదిలేశాను నేను. ఎన్నిసార్లు అది ఓ 2 రోజులు ఉండేదన్నమాట ఆ బాధ, దుఃఖం. ఇండియా ఓడిపోయిందంటే ఎప్పుడు ఓడిపోయేవాళ్ళు మన వాళ్ళు. అప్పట్లో 1988లో నేను బంద్ చేశాను. ఇంకా క్రికెట్ వద్దు, నేను క్రికెట్ జోలికి వెళ్ళను, మా వాళ్ళంతా ఓడిపోతున్నారని 1988లో వదిలేశాను. ఇప్పటి వరకు పెద్దగా ఇంట్రెస్ట్గా నేను చూడలేదన్నమాట. యు నీడ్ టు ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్. బాధ్యత తండ్రిదే, బాధ్యత అనుభవజ్ఞుడిదే. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళకూడదు. ఇప్పుడు పూర్తిగా సమాజం పూర్తిగా మారిపోయిందండి. ఒక దైవజనుడు తన కుమార్తె, అమెరికాలో తన కుమార్తె, నేను పార్టీకి వెళ్తున్నాను, మందు పార్టీకి వెళ్తున్నా అంటే ఆ దైవజనుడు ఒప్పుకోకుండా నేను ఒప్పుకోను అన్నాడు. ఆ దైవజన్ మీదకి గలాటకు దిగితే పట్టుకుంటే ఏం చేసింది తెలుసా? అమ్మాయి పోలీసులకు ఫోన్ చేసేసి, మా నాన్న నన్ను హింసిస్తున్నాడు, టార్చర్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అంటే పోలీసులు వచ్చేసి వాళ్ళ నాన్నను అరెస్ట్ చేశారు. వాళ్ళ నాన్నను అరెస్ట్ చేస్తే ప్రపంచం అంతా అబ్బా పెద్ద దైవజనుడు అంటే అరెస్ట్ అయిపోయాడు, కూతుర్ని హింసించాడంట అని లోకమంతా ఇంకా ఇదే సందని మాట్లాడారు. ఎట్లయిపోతుందండి అసలు ఈ కాలంలో? టీచర్లు పిల్లలు కొట్టాలంటే ఏమన్నా ధైర్యం చేస్తారండి? టీచర్లు పిల్లలు కొట్టాలంటే మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో ఒకటి చూశాను. అక్కడ చాలామంది వాళ్ళల్లో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఒక ఆయన ఐఏఎస్ ఆయన ఉన్నాడు. వాళ్ళందరూ కూడా గెట్ టుగెదర్ అయిపోయి వాళ్ళకు చిన్నప్పుడు క్లాస్ చెప్పినటువంటి పాఠాలు చెప్పినట్టు ఒక టీచర్ దగ్గరకు వచ్చారు. ఆ టీచర్ దగ్గరకు వచ్చి ఆయన భలే కొడతాడంట. టీచర్ దగ్గరకు వచ్చి ఆయన చేతికి బెత్తం ఇచ్చి, ఒకసారి మీ చేత్తో మళ్ళీ మేము దెబ్బలు తినాలని, పెద్దోళ్ళు అండి అందరూ కూడా, పెద్దోళ్ళు మీరు కొట్టండి అంటే ఆయన కొట్టలేక, పెద్దోళ్ళు అందరూ కూడా కొట్టలేక అలా వేస్తే అంటే అలా కొట్టించుకుంటున్నారు అనమాట. ఆ తరం అలా ఉండేది. ఈ తరం ఎలా ఉందో తెలుసా? స్టూడెంట్స్ టీచర్ల మీదకి లేసి కొడుతున్నారు. మన ఒక పిల్ల వాళ్ళ టీచర్ మీదకి సెల్ ఫోన్ తీసుకుందని చెప్పు తీసుకొని కొట్టిందనమాట. ఇప్పుడు అసలు డిసిప్లిన్ అనే దానికి అసలు అర్థమే లేకుండా పోయింది ఈ కాలంలో. సో ప్రపంచం ఎట్లా పోతే పోయింది, కానీ మన కుటుంబాలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. మా నాన్న కొట్టేవాడు, కోపం వచ్చిందంటే భలే కొట్టేవాడు అన్న. నాకంటే మా అన్న బాగా దెబ్బలు తిన్నాడు. ఏమండి ఇప్పుడు అటువంటి కల్చర్ ఉందా? చిన్న మాట అనకూడదు ఇప్పుడు. ఎట్లా వెళ్ళిపోయింది చూడండి. సో ఫాదర్స్ రెస్పాన్సిబిలిటీ ఏమండి? గోము చేయడమే కాదండి, ప్రేమించడమే కాదండి, ప్రొవైడ్ చేయడం మాత్రమే కాదండి, భద్రపరచాలి. కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి నచ్చదు. కొన్నిసార్లు శిక్షణ ఎవరికి నచ్చుతుంది చెప్పండి? ట్రైనింగ్ ఎవరికి నచ్చదు? ఫ్రీగా ఉండాలనుకుంటారు, నచ్చినట్లు చేయాలనుకుంటారు. కానీ మనం డిసిప్లిన్ చేయాలి. అది తండ్రి యొక్క బాధ్యత. డిసిప్లిన్ చేస్తేనే వారిని భద్రపరిచినట్లు. ఎందుకని ఒక వయసు వస్తూనే తల్లిదండ్రులు అంటే కేర్ లేకుండా లవ్ చేసి ప్రేమించుకొని లేచిపోతున్నారు. భయం భక్తి లేదు. తండ్రి అంటే భయపడితే, తల్లి అంటే భయపడితే అసలు ఇటువంటి ఆలోచనలన్నా వస్తాయి అసలు? దిస్ ఈజ్ అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ ఎస్పెషలీ ద ఫాదర్స్. ఒక తండ్రిని దేవుడు ఒక యాజకునిలాగా, అంటే ఒక పాస్టర్లాగా, తన ఇంటికి ఒక పాస్టర్లాగా, ఒక ప్రవక్తలాగా, ఒక రాజులాగా నియమించి ఆ బాధ్యతను నిర్వర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మెనీ క్రిస్టియన్ ఫాదర్స్ ఆర్ అ ఫెయిల్యూర్. సో ప్రొవైడ్ పోషించగలగాలి, భద్రపరచగలగాలి, తర్వాత వారికి నేర్పించాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము